హైదరాబాద్ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తల మధ్య తోపులాట జరుగుతోంది. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రేవంతే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాలను అడ్డుకున్నారు పోలీసులు. అందుకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ పై కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దానిపై వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్ ఆఫీస్కు కేటీఆర్ వచ్చారు. అయితే కేటీఆర్ను కాంగ్రెస్ మహిళా నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పోటీగా బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా ఆందోళనకు దిగారు. కేటీఆర్ ఏం తప్పు చేశారని క్షమాపణ చెప్పాలి అంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకరిని ఒకరు దూషించుకుంటూ దాడి చేసుకుంటున్న దృశ్యాలు. పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నమే చేశారు. దీంతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది అక్కడ. మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం ఏం జరుగుతోంది? మా ప్రతినిధి రాకేష్ డీటెయిల్స్ అందించేందుకు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఏంటి వాతావరణం? ఏమైనా కాస్త సద్దుమణిగిందా? ఇంకా అదే ఘర్షణ పూర్తి వాతావరణం ఉంటుందా? కేటీఆర్ ఎంతసేపు అయింది లోపలికి వెళ్ళి? అలాగే కేటీఆర్తో పాటు వచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతల్ని లోపలికి రానివ్వకుండా కేటీఆర్ని మాత్రమే కమిషన్ ముందుకు హాజరవ్వడానికి అలౌ చేసినట్టుగా తెలుస్తోంది. సో నేతలు ఇంకా అక్కడే ఉన్నారా? ఏం జరుగుతోంది అక్కడ? ఫస్ట్ కమిషన్ ముందు కామన్గా ఎవరినైతే నోటీస్ ఇచ్చి చెప్తారో వాళ్ళని మాత్రమే రానిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంత కూల్గా కనిపిస్తున్నప్పటికీ ఇంకా టెన్షన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. మనం చూస్తున్న ఇటువైపు ఈ సెల్లార్ మొత్తం కూడా మహిళా కమిషన్ బిల్డింగ్ కింద ఉన్నటువంటి సెల్లార్. ఈ సెల్లార్ లోపల అంతా కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఇక గేట్ బయట, ఇది మెయిన్ గేట్ బయట కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ అటువైపు పెట్టారు. ఇంతకుముందు రణరంగంగా జరిగిందంతా ఒక కుస్తీ పోటీలో జరిగిన ఈ ఫైట్ అంతా కూడా మనం చూస్తున్నటువంటి సెల్లార్ ముందు, ఈ సెల్లార్ కింద నుంచి మెల్లగా కాంగ్రెస్ వాళ్ళందరినీ బయటికి పంపించడంతో కొంత కూల్గా కనిపిస్తుంది. కానీ కేటీఆర్ బయటకు వస్తే మాత్రం మళ్ళీ అక్కడ బైఠాయించినటువంటి మనం కనిపిస్తున్నటువంటి దాంట్లో చూడొచ్చు, దృశ్యాల్లో చూడొచ్చు, సునీతారావు ఇంకొంతమంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా గేట్ బయటే కూర్చొని అక్కడే ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ బయటకు వెళ్ళాలంటే కూడా ఎగ్జిట్ వే ఇదే.
సో ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా చాలామంది ఇక్కడే ఉండిపోయారు. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. పవన్ గారు చెప్పండి, ఏంటి ఎవరో మారణాయుధాలతో వచ్చి కూడా మీరు దాడి చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు, ఏం జరిగింది? ఈ రోజు మాకు మహిళా కమిషన్లో రామన్న గారు వచ్చిండ్రు. మహిళా కమిషన్లో రామన్న గారు వస్తుంటే మీ బీఆర్ఎస్ మహిళా నాయకులందరం వచ్చినాము. వస్తే మమ్మల్ని గేటు బయట ఉంచిండ్రండి. కాంగ్రెస్ నాయకురాళ్లను పోలీస్ ప్రొటెక్షన్ తోటి లోపలికి తీసుకొచ్చిండ్రు. మేము వెనకాలే లోపలికి రావడం జరిగింది. వాళ్ళు కాంగ్రెస్ నాయకురాళ్ళు కత్తులు పట్టుకొని వచ్చి ఏం చేస్తారే అనేసి దుష్పాతలు ఆడుకుంటా మా మీదకి వచ్చి ఇష్టం వచ్చిన రీతిలో తిట్టిండ్రండి. తిట్టి మా మీదకి వచ్చి దాడులు చేయడానికి చూసిండ్రు. అసలు ఇది కాంగ్రెస్ మహిళా కమిషనా, కాంగ్రెస్ కమిషనా? అసలు ఏం చేస్తుందండి? ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చారు. పోలీస్ ప్రొటెక్షన్ లో మహిళా నాయకురాళ్ళని తీసుకొచ్చి బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్ళ మీద దాడికి దిగబడ్డారు ఈ రేవంత్ రెడ్డి మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు. అసలు ఏ విధంగా చూడొచ్చు? ప్రజాస్వామ్యం ఉన్నదా? ప్రశ్నించే గొంతుల మీద దాడులు, బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్ళ మీద దాడులు, ఎవరి మీద? అసలు ఏం చేస్తున్నారండి? ఈ 9 నెలల పాలనలా ఎన్నో అఘాయిత్యాలు జరిగినాయి. దాదాపుగా 1800 కిడ్నాప్లు, అత్యాచారాలు జరిగినాయి. వీటి మీద సుమోటోలు లేవు. ఓన్లీ రామన్న గారు ఏదో విధంగా మాట్లాడితే దాని మీద సుమోటో కేసు బుక్ చేసి మరి మామూలుగా గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడ రామన్న అడ్డమవుతున్నారంట. మేము చాలా సామరస్యంగా బీఆర్ఎస్ పార్టీ వాకింగ్ ప్రెసిడెంట్ గారితో కలిసి మహిళా కమిషన్ కి రావడం జరిగింది. మేమంతా కూడా సపోర్టింగ్ గా సామరస్యంగా ఇక్కడ కూర్చుందాం అనుకున్న సమయంలో మమ్మల్ని గేట్ బయటనే ఆపేశారు. ఎందుకు ఆపారనేసి మేము రిక్వెస్ట్ కూడా చేసుకున్నాం ఎస్పీ గారితో. అటువంటి పరిస్థితుల్లో మాకు తెలియకుండానే సడన్ గా మమ్మల్ని వెనకుంటూ నెట్టుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలందరూ రావడం జరిగింది. ఆ తోపులాట్లో మేమంతా పక్కకెళ్ళి నిల్చున్న క్రమంలో వాళ్ళంతా మా మీద పడడం, చిన్న కత్తలు తీసుకురావడం, మా మీద దాడి చేయడం, గోర్లతో రక్కడం, ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడారు. ఏ మహిళా లీడర్ దగ్గర మీకు కత్తులు కనిపించాయి? పేర్లేంటి? ఎవరి దగ్గర కనిపించాయి? పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు? పోలీసులు కూడా చూశారు. వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉండడం కూడా పోలీసులు చూశారు. వాళ్ళు కూడా నెట్టి వేశారు. ఇమ్మీడియట్ గా వాళ్ళని బయటకు తోసివేయడం జరిగింది. కానీ మహిళా కమిషనర్ ఎదుటగా మహిళల మీద దాడి జరగడం, మరి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొత్త నిర్వచనమేమో. మరి ఈ విధమైన పరిపాలన అయితే సరి అయింది కాదు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో పార్టీలకు అతీతంగా మహిళలకు మంచి గౌరవం దక్కేది. మరి ఆ విధమైన గౌరవం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దొరికే పరిస్థితి కనిపించట్లేదు. ఈ రోజు జరిగిన ఈ సంఘటన గౌరవం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఇప్పుడు అంతా కూల్ డౌన్ అయిపోయింది కదా, కేటీఆర్ కూడా బయటకు వచ్చే టైం అయింది, కార్యకర్తలందరూ బయటకు వెళ్ళాలని పోలీసులు చెప్తున్నారు, అయినా మీరు ఇంకా లోపలే ఉన్నారు. మా అన్నకి మేము సపోర్ట్ చేయడానికి వచ్చాం, కానీ ఇంత దారుణం. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మంది. మేము తలుచుకుంటే ఎంతసేపు అన్నా ఏదో శాంతి భద్రత ఉండాలని మేము ఊరుకుంటున్నాం, కానీ ఎంత దారుణం. కత్తులు తీసుకొని వచ్చారు. ఏం పద్ధతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా బయటకు వెళ్తారా లేకపోతే ఇక్కడే ఉండే ఆందోళన నిర్వహిస్తారు? ఈ రోజు మాకు భద్రత లేని బయటికి వెళ్ళాలంటేనే కూడా భయం అవుతుంది అవునా. ఎందుకంటే ఒక మహిళ 2 జర్నలిస్టుల మీద మేము అయ్యిందని దాని మీద వినతిపూర్వకంగా మేము ఇవ్వడానికి వచ్చినాం. కానీ మహిళా కాంగ్రెస్ నేతలు కల్వా సుజాత వాళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తుంటే మేము బయటికి పోవడానికి కూడా భయం అవుతుంది. దాడి చేసి ఇది కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిపోతున్నారు. ఎందుకంటే కేటీఆర్ బయటకు వచ్చే టైం అయిపోయింది. కేటీఆర్ దాదాపు విచారణ పూర్తయిపోయింది. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలందరినీ ఇక్కడ నుంచి పంపించి వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా లోపల ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం బయట ఉన్నారు. అక్కడే ఉంటే ఇబ్బంది జరుగుతుంది, టెన్షన్ ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి సునీతారావు సహా అందరూ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ, మహిళా కార్యకర్తలందరినీ లిఫ్ట్ చేస్తున్నారు పోలీసులు. ఇక్కడ మళ్ళీ ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. పోలీసులకి కాంగ్రెస్ మహిళా కార్యకర్తలకి ఒక పోలీస్ వెహికల్ మహిళా నేత కాలు వెళ్ళడంతో ఒక పోలీస్ వెహికల్ మహిళా నేత కాలు మీద నుంచి పోతున్నట్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని బలవంతంగా ఇక్కడ నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ వెహికల్ పట్టుకొని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళమంటూ మొండికేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. రాకేష్.